తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో పాదయాత్రలో ప్రతి పార్లమెంటునే ఒక జిల్లా చేస్తానని చెప్పి ప్రకటించిన అందులో భాగంగా గూడూరు తిరుపతి జిల్లాలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఈరోజు జనంలో మాట తప్పుడు మడమ తిప్పుడు అనే నానుడు ఏదైతే ఉందో అదేవిధంగా తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ రోజు ప్రతి పార్లమెంట్ను ఒక జిల్లాను చేస్తానన్న ఆయన ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకి కట్టుబడి ఆ రోజు తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని ఉంచడం జరిగింది. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్ కింద వస్తుంది కాబట్టి కొన్ని నియోజకవర్గాలు ఎక్కడో రాష్ట్రంలో 2-3 నియోజకవర్గాలు మాత్రమే పెక్యులియర్ కేసెస్ కాబట్టి, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కి అనుసంధానంగా ఉన్న నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం, అటువంటి నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం అటువంటి మాత్రమే బహుశా రాష్ట్రంలో 3-4 నియోజకవర్గాలు మాత్రమే మార్పు జరిగినాయి. కానీ ఆయన ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో మాటకు కట్టుబడే ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేయడం జరిగింది. అందులో కూడా తిరుపతి జిల్లాకు వెళ్ళడం జరిగింది. ఈనాటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నెంబర్ 2గా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రకటించి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఏ మాట అయితే ఇచ్చారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళా సదస్సు గూడూరులో జరిగినప్పుడు అయిన వెంటనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతానని చెప్పి ప్రకటించి ఈరోజు మాట తప్పారు వాళ్ళు. దానికి ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో మార్చాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నెంబర్ 2గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో మాటకి కట్టుబడి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి మా పార్టీ స్టాండ్ కూడా అధినాయకత్వంతో జిల్లా అధ్యక్షులతో పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడి మా స్టాండ్ తీసుకొని మేమందరం కూడా ఈరోజు ఏదైతే జేఏసీ అని చెప్పి ముందుకు వచ్చున్నారో వాళ్ళందరితో కలిసి మేము కూడా ముందుకు నడిచేదానికి మా వంతుగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఈ రోజున్న పాసం సునీల్ కుమార్ గారు 2 సభల్లో కూడా ఉన్నారు. ఆ రోజు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పంగానే హాస్యంతో చప్పట్లు కొట్టడం, జనాల చేత చప్పట్లు కొట్టించడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఆ మాటకి కట్టుబడి గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చేందుకు ఆల్ పార్టీస్తో కలిపి తాను కూడా ముందుకు నడవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.